శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. పోతన భాగవత మధురిమలలో తృతీయ స్కందములో నుండి మనము 61వ పద్యం నుండి మనం చదువుకుంటున్నాము. సునిశిత భక్తి తన్ముఖము చూచిన చూట్కులు త్రిప్పలేకయున్ కనుగొని రెట్టకేలకు అకల్మష భక్త విధూత ఖేదముల్ మునిజన చిత్తమోదములు ముక్తి నివాస కవాట భేదముల్ వినుత వినూత్న నూపురిత వేదములు అమ్మహనీయు పాదముల్. ఆ సనకాది మహామునులు ఏకాగ్రభక్తితో ఆ పరమేశ్వరుని ముఖారవిందాన్ని చూచి చూట్కులు త్రిప్పలేక కల్మషరహితులైన భక్తుల వెతలు తీర్చునవియు చిత్తమును ఆనందింపచేసేవి మోక్షద్వార కవాటాలను తెరిపించేవి వేదములనే గజ్జలు వందీలతో అలంకరింపబడినవి అగు ఆ మహనీయుని యొక్క పాదపద్మాల్ని దర్శించారు. కని నఖ పద్మరాగమణి కాంతి విభాసిత పాదపద్మముల్ కని నఖ పద్మరాగమణి కాంతి విభాసిత పాదపద్మముల్ మనములయందు కీల్కొలిపి లబ్ధ మనోరథయుక్తులై పునఃపునరభివందనం బులు విభూతి దలిర్పను నచ్చి యోగమార్గ నిరత చిత్తులున్ వెదకి కానగలేని మహానుభావుని. పద్మరాగమణి కాంతులతో శోభిల్లే కాలిగోళ్లతో ఉన్న ఆ స్వామి యొక్క పాదపద్మములను మనస్సులో ముద్రించుకొని చిరకాల వాంఛిత మనోరథములను పొందినవారే మరీ మరీ వందనములు చేసి యోగమార్గ అవలంబనమున ఎంత వెదకినను కానగలేని ఆ మహానుభావుని యొక్క పాదములను ఆ మహామునులు కాంచారు. కరమనురక్తి షట్పదము కమ్రమ సుగంధమరంద వాంఛచే కరమనురక్తి షట్పదము కమ్రమరంద సుగంధ వాంఛచే ధరమిడి శాంత కంటకవృత స్ఫుట నవ్యతర ప్రసూన మంజరులను డాయుపోల్కి నిభృశంభగు విఘ్నములన్ జయించి మీ చరణ సరోజముల్ కొలువ సమ్మతి వచ్చితిమయ్య కేశవా. ఇంపైనటువంటి మకరంద సుగంధానికి ఆకర్షింపబడి పానవాంఛతో తుమ్మెద భయము వీడి వాడి అయిన ముళ్లతో ఆవరింపబడిన పుష్పగుచ్చందరికి చేరినట్లుగా ఓ ప్రభు, ఓ మహావిష్ణు, నీ చరణ కమలములను కొలుచుటకై అనేకమైన విఘ్నములను ఎదుర్కొని నీ సన్నిధికి చేరుకొంటిమి కేశవా. అలరు భవత్పదంబుజ యుగార్పితమై పొలుపందునట్టి ఈ తులసి పవిత్రమైన గతి తోయజనాభ భవత్కథా సుధా కలితంబులైన వాక్కుల అకల్మషయుక్తిని విన్న కర్ణముల్ విలసితలీలమై భువి పవిత్రములై విలసిల్లు మాధవా. నీ పాదాజ్యములకు అర్పితమైనటువంటి తులసి పవిత్రతను పొందినట్లుగా ఓ పద్మనాభ, నీ యొక్క దివ్య గాథలతో కూడిన వాక్కులను శ్రద్ధాశక్తులతో వినుట వలన మా కర్ణములు కూడా పవిత్రములైనవి. ధరణి సురోత్తముల్ బహువిధంబుల తమ్ము పరాభవించినన్ దరహసితాస్యులై అతి ముదంబున నిత్యలు పూజ సేయుచున్ సరసవచో విలాసముల సన్నుతి సేయుచు తండ్రి నాత్మజుల్ కరమనురక్తి పిల్చుగతి కైకొని పిలిచిన వారు నాసముల్. అప్పుడు విష్ణుమూర్తి సనక సనందనాది మహర్షులతో ఈ విధంగా అంటున్నాడు. ఓ మునిశ్రేష్ఠులారా, నా ద్వారపాలకులు మీ పట్ల చాలా అపరాధము చేశారు. మీరిచ్చిన శాపమునకు వారు తగి ఉన్నారు. బ్రాహ్మణులు మిక్కిలి పూజనీయులు. బ్రాహ్మణులు తమను అనేక విధములుగా ఇతరులు పరాభవించినను మందహాసముతో సంతోషముతో ఎల్లప్పుడూ వారికి ప్రియముగా పూజ చేయుచు
సరస వచనములతో మన్నన చేయుచు తండ్రిని బిడ్డలు మిక్కిలి ప్రేమతో పిలిచినట్లు బ్రాహ్మణులను ఆదరించువారు నాతో సమానులుగా నేను భావిస్తాను. విశ్వమునకెల్ల కర్తవు విశ్వనిధివి, విశ్వ సంరక్షకుండవై వెలయు మీకు కడగి ప్రాభవహాని ఎక్కడిది తలంప వినయములు నీకు లీలలై వెలయుగానా. ఓ స్వామి, నీవు విశ్వమునకెల్లా కర్తవు, విశ్వమునకు నిధివి, విశ్వానికి సంరక్షకుడవు. నీవు వినయ విభూషణుడవు, వినయము కూడా నీ యొక్క లీలా విలాసమే కదా. అట్టి నీకు పరులయడ వినయ ప్రదర్శనము ద్వారా గౌరవము హాని ఎట్లు కలుగును? ఆ చక్రభానుదీప్తి ధరాచక్రమునందు నిండిరయమున అమ్మాయా చక్రమునణగించెను నీ చక్రముడైన యామిని చరునెదురన్. ఈ విధంగా సనక సనందనాదుల వలన జయ విజయులు శాపాన్ని పొందిన తర్వాత హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులుగా అవతరించడం శ్రీహరి యొక్క వరాహ రూపము. ఆ చక్రరాజము సుదర్శన చక్రము యొక్క భానుదీప్తి తేజము ఈ భూమండలం అంతా నింపివేసి ఆ అసురునిచే విడువబడిన మాయాస్త్రమును అణచివేసి నీచక్రముడు అంటే అసుర ప్రవృత్తి కలిగినటువంటి ఆ నిశాచరుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళింది వరాహ అవతారం. అప్పుడు రక్షింపుము రక్షింపు ముపేక్షింపగా విడిత నిఖిల బృందారక విశ్వక్షేమంకర వినువిడు దక్షత నీ ఆజ్ఞ నేను తలనిడి వరుసన్. యక్షరాక్షసులను సృష్టించిన బ్రహ్మదేవుడు వారి వలన బాధనంది విష్ణువుతో ఇట్లా అన్నాడు, ఓ శ్రీహరి, నన్ను రక్షింపుము. నేను నీ ఆజ్ఞ ప్రకారము సృష్టి కార్యమును దక్షతతో నిర్వహించాను. అందులో ఈ అసురుడు ఉద్భవించి నన్ను భక్షిస్తామని నాతో రమిస్తామని మీద పడబోతూ ఉన్నారు. ఓ సకలలోక పూజ్య విశ్వక్షేమంకర, ఉపేక్షింపక నన్ను రక్షించు అని బ్రహ్మగారు ప్రార్థిస్తూ ఉన్నారు. గురుకుచ భార సంకుచితావలగ్నాంబు తనరారు ఆకాశతలము కాగా లలిత పల్లవ పాణి తలమున చెన్నుందు చెండు పతత్పతంగుడు కాగా సలలిత నీల పేశల పృథు ధమ్మిల్ల బంధంబు ఘనతమ పడలి కాగా ప్రవిమలతర కాంత భావ విలోకన జాలంబు తారకా సమితి కాగా కడగి మైపూత సాంఝరాగంబుగాగా అంగనాకృతి నొప్పు సంధ్యావధూటి గదిసి మనముల మోహంబు గడలు కొనగా అసురులందరూ కూడి ఇట్ల నిరిమరియు. విష్ణుదేవుని ఆనతిపై బ్రహ్మ స్త్రీ రూపంలో సంధ్యారూపమును సృష్టించగా ఆమె సౌందర్యాన్ని చూసినటువంటి రాక్షసులందరూ మోహవసులై ఇలా అనుకుంటున్నారు, వంపు తిరిగిన ఆకాశతలము స్తనభారము చే వంగిన నడుమువలే కాగా అస్తమించే సూర్యుడు కోమలమైన ఆమె యొక్క చేతులలో ఉన్న అందమైన పూల చెండు వలె ఉండగా క్రమ్ము కొలుచున్న చెక్కని చీకట్లు ఆమె యొక్క ఘన నీల కేశపాశము వలె అలరానగా నక్షత్ర సముదాయము భారపూరితమైన ఆమె చూపుల వలె సాంధ్యరాగము ఆమెకు మైపూతల వలె కనపట్టగా సంధ్యాదేవిని చూచి అసురులు మోహపరవశులైరి. తరణి సుధాకర కిరణ సమంచిత సరసీరుహోత్పల స్రగ్విలాసు కంకణ నూపుర గ్రైవేయ ముద్రికాహార కుండల మణ్కిరీటాభిరాము కమనీయ సాగర కన్యకా కౌస్తుభ మణిభూషణోద్భాసమానవక్షు సలలిత దరహాస చంద్రికా ధవళిత చారుదర్పణ విరాజత్కపోలు శంఖచక్ర గదా పద్మచారుహస్తు నలికులాలకరుచి భాస్వత్ అళిక ఫలకు పీత కౌసేయవాసు కృపాతరంగిత స్మితేక్షణు పంకజోదరుని హరిణి. కర్దమ ప్రజాపతికి దర్శనమిచ్చిన విష్ణుమూర్తి సూర్యచంద్రుల కిరణముల శోభతో ఒప్పుతున్నటువంటి కలువల పుష్పహారాల్ని ధరించినవాడు,
చేత కంకణములు, కాలికి గజ్జెలు, అందియలు, మెడలో మౌక్తిక హారములను ధరించినవాడు, చెవులకు కుండలములు, శిరస్సున రత్న ఖచ్చిత కిరీటాన్ని అలంకరింపబడినవాడు, వక్షస్థరమున లక్ష్మీదేవి కౌస్తుభమణి హారము మనోహరముగా అలంకరించుకున్నవాడు, లలిత సుమనోహరమైన చిరునవ్వుతో ప్రకాశించువాడు, అద్దము వంటి చెక్కిళ్లతో చంద్రకాంతుల వలె ప్రకాశించువాడు, శంఖచక్ర గదా పద్మములను చేత ధరించినవాడు, శ్వేతవర్ణ పట్టు వస్త్రములను ధరించినవాడు, కరుణాతరంగములొట్టుపడినట్టు చూట్కులు చిరునవ్వులతో ప్రకాశించే అరవందాక్షుడైన శ్రీహరిని కర్దమ ప్రజాపతి గాంచినాడు. స్వస్తి.